నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండల పైకా క్రీడలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బుధవారం ప్రారంభించారు నష్టపోయిన రైతు విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. నీలం తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, వరి పంట, రైతు పంట పొలాలను మంత్రి, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్లు ఓదెల మండలం మడక్క, పొత్కపల్లి, ఇందుర్తి గ్రామాల్లో పర్యటించారు. నష్టపోయిన రైతు విషయంలో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకుండా మీరు రిపోర్ట్ పంపించినప్పుడు సరైన విధానంలో పంపించాలని చెప్తా ఉన్నాం. దాని తదుపరి ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఫలానా రైతుకి ఇన్ని ఎకరాలు నష్టపోయిందని పూర్తి స్థాయిలో సమాచారం ప్రభుత్వానికి పంపించేటప్పుడు సరైన విధానంలో పంపించాలని వారికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నష్టపోయింది ఒకరైతే రైతు ఇంకోరికి వచ్చే క్రమం ఉండే 6 నెలల క్రితం. మొన్న ఈ మధ్యలో మేము డ్రౌట్ పరంగా, కరువు పరంగా నష్టపరిహారం ఇచ్చినప్పుడు చాలా శాస్త్రీయబద్ధంగా అకౌంట్ నెంబర్లు తీసుకొని నేరుగా వారికి ఇచ్చే కార్యక్రమం చేసినాం. సపోజ్ ఆ అకౌంట్ నెంబర్ ద్వారా రేపు పొద్దున ఎక్కడైనా పండియని పంటకు కూడా వస్తే వాపసు తీసుకునే ప్రక్రియ చేయవచ్చు. ఈరోజు కూడా ఎవరైతే కౌలుదారు ఉంటాడో, పంట చేసుకుంటున్నాడో అతనికి నష్టం వాటిల్లితే అతనికి రావాలి. మాకు పంట నష్టపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్తే మరి మంత్రి గారిని మీరు రాండి, స్వయంగా మరి మీరు కలెక్టర్ గారు ఇద్దరున్నారు, ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటే మరి వారు రావడం జరిగింది. దాదాపు మడక కానీ, పుత్కపల్లి కానీ, ఇందుర్తి కానీ, అదేవిధంగా పుత్కపల్లి కానీ, కనగర్తి కానీ ఈ గ్రామాలలో నేరుగా మరి వారు పంట చేనుల దగ్గరికి వెళ్ళి చూడడం. మరి ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడే ఇందుర్తి పక్క పూట అయితే కౌలు రైతు 2 ఎకరాలు తీసుకొని ఏదైతే 15,000 రూపాయలు, మరి 15,000 రూపాయలు ఆ ల్యాండ్కి ఎకరాన్ని సూపర్ ఇచ్చి తర్వాత ఇంకొక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు ఎకరాకి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వారు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు మరి వారు ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా మరి మన ప్రాంతంలో అయితే నాకు తెలిసి దాదాపు మనం వేసుకున్నటువంటి పంట చేనులలో 70 to 80% పంట పత్తి చేనులు పూర్తిగా కూడా పాడైపోయినాయి. మరి వారు కూడా చూడడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారు కూడా చూడడం జరిగింది. కాబట్టి తప్పకుండా మరి తక్షణమే వారు కూడా మన అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి మంత్రి గారు మనకు చెప్పగానే మరి మన ప్రాంతానికి రావడం మనకి రైతులకు కానీ మరి ఇటు నా పరంగా కానీ చాలా సంతోషించదగ్గ విషయం. ఓదెల మండలం గూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. మరి మన ప్రియతమ నాయకులు గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం కానీ, పేద ప్రజానీకం కానీ మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకసారి మన ఓదెల మండలం చూసుకుంటే, మన నియోజకవర్గంలో చూసుకున్నా ఈరోజు రైతులకు 7 గంటలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం 2 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడం, మరి గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎలక్షన్ లేక దాదాపు సంవత్సరాల కాల పాటు దాటిపోయింది. మరి ఈ రోజు వరకు ఎక్కడ కూడా శానిటేషన్ లేదు, డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, మంచినీళ్లకు బ్లీచింగ్ పౌడర్ వేసేటువంటి వ్యక్తి లేడు, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా మరి క్లీన్ అండ్ గ్రీన్ లేదు. సుల్తానాబాద్ మండలం గరేపల్లి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తేనే వరిధాన్యం కొనుగోలు చేస్తారని, లేకుంటే చేయరని చెప్తున్నాడు. దీనిపై ఐకేపీ నిర్వాహకులు మాస్టర్ రాకుంటే తూకం చేయడం లేదని, దాన్ని రాద్ధాంతం చేస్తున్నాడని, ఎలాంటి అవకతవకలకు పాల్పడడం లేదన్నారు.
అమ్మ ఛాయమని ఇస్తారా అట్లయితే ఇస్తాం లేకపోతే ఇస్తాం వినవా ఆ మాటకైతే ఇస్తామని అన్నారు వినవా అట్లా జరుగుతా అక్రమం జరుగుతుంది కాబట్టి అడగలు జోకుతారు కాబట్టి అడగలు జోకుతారు మధ్యలో బయట అడ్డు జోకుంటారు ఇటుకి వస్తే వీసు నాశనం చేస్తారు మమ్మల్ని అయితే రైతులకు అయితే ఏం సుఖం లేదు బాగా నష్టం జరుగుతుంది కాబట్టి సెంటర్ బాగా మంచిగా నడుతుంది కాబట్టి దయచేసి సెంటర్ సెట్ అయ్యాక వడ్లీలకు రాదు ఎవరు రాదు ఏ రైతు అని రాదు. నేను ఐకేపీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రైతు భూపత్పుర రైతు 30 మ్యాచర్ వచ్చినా కూడా వడ్లు జోకాలని గొడవ చేస్తాడు. మాకు చెప్పింది 17 అయినా కూడా రైతులు ఎగిరిత పడతారని 20, 17, 18 వచ్చినా కూడా మేము పాస్ చేసి పంపిస్తున్నాం. ఎవరైనా రైతు దెబ్బన ఎగిరిత పడితే 20, 22, 25 వచ్చినా కూడా మరి మీరు మా మిల్లుల వాళ్ళతోటి మాకేమైనా ప్రాబ్లం అయితే మీరు పోయి మాట్లాడుకున్నట్టయితే మేము పాస్ చేస్తామని చెప్పినాం. కొందరు రైతులు అట్లా చేస్తారు, కొందరు రైతులు ముందరికి వస్తలేరు. ఈ విషయం చెప్పినందుకు రైతు మస్తు గొడవ దిగుతాడు. సుల్తానాబాద్ మండలం బొందకుంటపల్లి గ్రామంలో 2 కరెంటు మోటార్లు చోరీ అయ్యాయి. అమ్ముల పెద్ద అంజయ్య, పోలాడి జగన్నాథరావులకు చెందిన 2 కరెంటు మోటార్లు గుర్తు తెలియని దొంగలు ఎత్తుకుపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.